సీమాంతర ఉగ్రవాదం సార్క్ అజెండాలో కీలక అంశమని ఆ మహమ్మారి ప్రభావంపై 8 దేశాల కూటమి విస్తృతంగా చర్చించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘే అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయి ప్రాంతీయ ద్వైపాక్షిక భద్రతాపరమైన అంశాలపై చర్చలు జరిపిన తర్వాత విక్రమసింఘే ఈ మేరకు చెప్పారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా సీమాంతర ఉగ్రవాదం విషయంలో సార్క్ ఇప్పటివరకు ఏమీ సాధించలేకపోయిందని శ్రీలంక ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్ పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి యుద్ధం మార్గం కాదని విక్రమసింఘే అన్నారు. Terrorism is on the table, so we have to do this. SARC heads have to look at this and decide what has happened and how we are going to handle it. So I think SARC has to really now decide on two issues. One is the cross-border terrorism, wherever it happens in SARC countries, and secondly, few areas in which we can work together. If we don't do it, there is no future for SARC. That's my view.